కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. సంక్రాంతి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే తెలుగువారి పండుగ. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటాం. తొలి రోజు భోగి పండుగ జరుపుతారు. ఆ రోజు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచుతారు. గొబ్బెమ్మ అంటే గౌరీ స్వరూపం. గొబ్బెమ్మ పూజ చేసే యువతులను శ్రీకృష్ణుని భక్తురాళ్లుగా పిలుస్తారు. ఈ గొబ్బెమ్మల మధ్యలో ఉంచే పెద్ద గొబ్బెమ్మనే గౌరీదేవిగా కొలుస్తారు. తెలుగింటి ఆడపడుచులు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడే దాన్నే సంధి గొబ్బెమ్మ అంటారు. ఇలా చేయటాన్ని దేవతలను ఇంటిలోకి ఆహ్వానించడం అని అంటారు. ఇలా మన సంస్కృతిని, సనాతన వైదిక ధర్మాన్ని కాపాడేందుకు ఈనాటి యువతులకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విష్ణుభట్ల యజ్ఞ రామకృష్ణ పౌండరికాయాజుల కమిటీ. ఈ నెల 13వ తేదీన మంగళవారం సాయంత్రం 4 గంటలకు గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి యువతుల చేత గొబ్బెమ్మల పాటలు పాడుతూ చేసే తంతును నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తోటవారి వీధి 2లో ఉన్న శ్రీ 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 చంద్రశేఖర గురు పాదుకాపీఠం అన్నదాన సత్రం ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్వ సాంప్రదాయం ప్రకారం సంధి గొబ్బెమ్మ పేరంటాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిసిన వారు 8 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు లోపు వయసు ఉన్న బాలికలు, యువతులు సాంప్రదాయ దుస్తులతో ధరించి రావాలని తెలిపారు. పూజా కార్యక్రమానికి కావలసిన వస్తు సామాగ్రిని నిర్వాహకులే ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఫోన్ నంబర్ 9494630699కి ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. పార్వతీపదయే హర హర మహాదేవా. జై జై శంకర, హర హర శంకర. కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహ కరుణా కటాక్షం చేత తెనాలి రామలింగేశ్వరపేట తోటవారి వీధి 2 చివర గల అన్నదాన సత్ర ప్రాంగణం ఏర్పాటు చేసుకుని ఎన్నో ధర్మ కార్యక్రమాలు ఈ అన్నదాన సత్ర ప్రాంగణంలో చేసుకోవడం జరిగింది. గత కొద్ది కాలం క్రితమే జగద్గురువులు ఇక్కడికి వచ్చి తెనాలి ప్రజలందరినీ కూడా అనుగ్రహించడం జరిగింది. మరి ఇక్కడ జరిగేటువంటి ధర్మ కార్యక్రమముల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమముల్లో రేపు 13వ తారీఖున సాధారణంగా సంక్రాంతి జరిగేటువంటి ఎన్నో సంబరాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికతో కార్యక్రమంతో సంధి గొబ్బెమ్మ కార్యక్రమం అని చెప్పి ఆ రోజున సంధి గొబ్బెమ్మ పేరంటం అని చెప్పి ఆడవాళ్ళందరూ కలిసి చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని రేపు 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మన అన్నదాన సత్ర ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సుమారు 8వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం లోపు ఆడపిల్లలందరూ కూడా లంగా ఓణి సాంప్రదాయమైనటువంటి వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి దానికి తగిన ఏర్పాటు కమిటీ సభ్యులందరూ కలిసి చేయడం జరుగుతోంది. తప్పకుండా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని, ఎందుకంటే ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి ఒక సనాతన వైదిక ధర్మంలో ఇది ఒక కార్యక్రమం. తప్పకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా వచ్చేవారు కమిటీ వారికి 9494630699 అట్లాగే 9397662150 అనేటువంటి నెంబర్కి వారు ముందుగా తెలియచేస్తే కమిటీ సభ్యులు వారికి పూజా సామాగ్రితో సహా సమస్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, ఆ జగద్గురువుల అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అట్లాగే దీన్ని దర్శించేటువంటి భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జయ జయ శంకర, హర హర శంకర. జై గోమాత, జై భూమాత. మన ఈ భారతీయ పండుగలన్నీ ప్రకృతి ఆధారంగా జరుగుతాయి.
దాంట్లో అతి ముఖ్యమైనది సంక్రాంతి. చక్కగా భోగి రోజు భోగి మంటలతో ఈ పండగ మొదలయ్యి సంక్రాంతి రోజు పూజా కార్యక్రమాలతో, అలాగే కనుమ రోజు మన ఇంట్లో పెరిగే పశువులను పూజించుకుంటూ ఈ పండగ ముగుస్తుంది. ఈ నెలంతా గోమయంతో గొబ్బెమ్మలు పెట్టి ఇంట్లో ఆడపిల్లలు చక్కగా ఉత్సవం చేసుకునేవాళ్ళు. నా చిన్నప్పుడు సంధి గొబ్బెమ్మ అని పెట్టి మా అక్క చెల్లెలు కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ వీళ్ళందరూ పాటలు పాడుకుంటూ ఆ గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ ప్రసాదం పంచుకుంటూ చాలా చక్కగా ఆధ్యాత్మిక భావంతో ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అది ఎక్కడా జరిగినట్టు నేనైతే చూడలేదు. మళ్ళీ అలాంటి సాంప్రదాయాన్ని తిరిగి మన ప్రజల్లోకి, తెనాలి ప్రజల్లోకి పరిచయం చేద్దామని మరి స్వామివారు పూనుకొని చక్కటి కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనందరము సహకరించి అధిక సంఖ్యలో పాల్గొని మన ఇంటి పిల్లలందరూ, తల్లిదండ్రులు కూడా విన్నపం ఏంటంటే చక్కటి ఆడపిల్లల్ని సాంప్రదాయ దుస్తులతో ఈ ఉత్సవానికి పంపించి దిగ్విజయం చేయించి వాళ్ళకు కూడా ఇలాంటి పండుగలు ఇంత చక్కగా చేసుకోవచ్చా అని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.